శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 25వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చవితి తిథి ఉదయం 8:24 వరకు. తదుపరి పంచమి పూర్వాభాద్ర నక్షత్రం రాత్రి 8:45 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. శోభన యోగం మధ్యాహ్నం 12:42 వరకు. తదుపరి అతిగండ యోగం. బాలవకరణం ఉదయం 8:24 వరకు. తదుపరి కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 5:41 నుండి రేపు ఉదయం 7:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:16 నుండి 4:06 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:16 నుండి 2:46 వరకు. ఇక నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథి వారాలను నక్షత్రాన్ని అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు గురువారం గురుదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయడం చాలా విశేషం. ఇక తిథి విషయానికి వస్తే చవితి పంచమిల కలయిక కనుక అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయడం కూడా చాలా విశేషమైన ఫలదాయకం. నక్షత్రం ఈనాడు పూర్వభాద్ర నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రం హనుమంతుడి యొక్క జన్మ నక్షత్రం. పరాశర సంహితలో చెప్తారు, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని చెప్తారు పరాశర సంహితలో. పూర్వభాద్ర నక్షత్రంలో మధ్యాహ్నం వేళ కర్కాటక లగ్నంలో ఆవిర్భవించాడు హనుమంతుడు రుద్రవీర్య సముద్భవుడిగా. ఇటువంటి హనుమంతుడిని కనుక అర్చించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. ఎత్రాస్తి భోగో నచతత్ర మోక్ష, ఎత్రాస్తి మోక్షో నచతత్ర భోగ. శ్రీ మారుతే పాదసేవా సమర్చకానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు. కానీ హనుమంతుడి యొక్క పాద సమాశ్రయించేసినట్లయితే భోగ మోక్షాలు రెండు కూడా లభిస్తాయి. అటువంటి హనుమంతుడి యొక్క నామాన్ని స్మరిస్తే చాలు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అనే శాస్త్రవచనం కనుక అటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో ప్రభవించినటువంటి ఆ హనుమంతుడి యొక్క కృప కోసం ఈనాడు పూర్వభాద్ర నక్షత్రం కాబట్టి హనుమంతుడి దర్శనం చేయడం, హనుమంతుడికి సింధూరంతో అర్చించడం, ఇంకేదైనా విశేషమైనటువంటి కామ్యం ఉన్నట్లయితే వారు హనుమంతుడికి అప్పాలను నివేదించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాన్ని అందరం కూడా పొందగలుగుతాం. హనుమంతుడంటే ఎవరంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో అని ఆయన స్తోత్రం చేస్తాం. ఆయనకి సాధ్యం కానటువంటి ఏది ఏ పని లేదు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం. అంత అనంతమైనటువంటి సముద్రాన్ని కూడా సలిలం సలీలం చిన్న కాలువని ఎట్లయితే దాటుతామో ఆ విధంగా దాటినటువంటి మహానుభావుడు. అటువంటి హనుమంతుడిని ఆరాధిస్తే చాలు, హనుమంతుడి యొక్క దివ్యనామాన్ని స్మరిస్తే చాలు, సమస్త భూత బాధలతో పాటు రుణ బాధలు, రోగ బాధలు అని తొలగిపోయి సమస్త కళ్యాణ పరంపర మనకి ప్రసాదిస్తాడు ఆ హనుమంతుడు. అటువంటి రామదూత అయినటువంటి హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడి యొక్క నామాలను అందరూ స్మరించి హనుమంతుడి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రామనామ స్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే వారికి కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి కాబోతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య నేటికి మాత్రమే పరిణమించబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ చతుర్థి ఉదయం 8:24 వరకు,
తదుపరి బహుళ పంచమి, గురువారం, నక్షత్రం పూర్వభద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజుడు గురువు, కర్కాటకంలో గురు శుక్రుడు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని చంద్రుడు, మీనంలో రాహువు కనిపిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏది వారు తలిస్తే అది వీళ్ళ అనుకూలంగా పరిణమించి తప్పక పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగపు మార్పుని ఏమాత్రము ఇష్టపడరు ఉద్యోగులు. పై అధికారులు కూడా అనుకూలిస్తూ ఉండేటువంటి కారణంగా ఉద్యోగ స్థలం అనగానే చెప్పలేని ఉత్సాహంతో ఉంటారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉండేటువంటి కారణంగా కుటుంబంలో సామరస్య వాతావరణం సంపూర్ణంగా నెలకొంటుంది. వివాహ ప్రయత్నాలు ఒకప్పుడు చేసినవి అనుకూలించే అవకాశం కూడా బాగా గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన అత్యాశాభావము లేకుండా కనిపిస్తారు. ఉన్నదానితో సంతృప్తి పడేటువంటి విధానం గోచరిస్తూ ఉంటుంది. పూర్వం ఇచ్చినటువంటి ఏవైతే అప్పులున్నాయో వాటిని వసూలు చేసుకునేందుకు తగినటువంటి ప్రయత్నాల్ని సాత్వికమైన ధోరణిలో ఆలోచిస్తారు. తప్పక ఎక్కువ మొత్తం తిరిగి వచ్చేటువంటి అవకాశం గోచరిస్తుంది. కొన్ని రాకపోయినప్పటికీ కూడా నిరాశాభావాన్ని మాత్రము కలిగి ఉండకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. ఆరోగ్యం కొద్దిగా అటు ఇటుగా కొందరు విషయంలో ఉన్న నిరాశాభావం ఏమాత్రం వీరికి ఉండదు. అశుభంకరమైనటువంటి ఊహలు కూడా రాకపోవడం చెప్పుకోదగ్గటువంటి విశేషం. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి మరింతగా పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే దంపతుల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. మంచి వినోద విహారయాత్రని సంతానంతో కలిసి చేయాలని ఆలోచిస్తారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి సంతోషకరమైన వార్తల్ని వినే అవకాశం కూడా గోచరిస్తుంది. దూర ప్రాంతంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు చేసేటువంటి ఉద్యోగాన్ని సమీపమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసుకునేందుకు తగినటువంటి ప్రయత్నాల్ని ముమ్మరంగా ప్రారంభిస్తారు. ఆర్థికమైనటువంటి ఖర్చుని కూడా అదుపు చేసుకునేందుకు తగినటువంటి జాగ్రత్త చర్యల్ని తీసుకుంటారు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రతిభ మరింతగా రాణించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా కలిగినటువంటి స్వల్ప అనారోగ్యాన్నైనా విశేష అనారోగ్యంగా భావిస్తూ ఎక్కువ వైద్య సహాయాన్ని కోరాలి అని భావిస్తారు. సంతానం అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉంటారు. ఏ విధమైన ఒత్తిడిని ఆస్తి పంపకాల విషయం కోసం తేనేతేరు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా వీరు వాళ్ళని ఓదారుస్తూ కనిపిస్తారు తప్ప వారిలో ఒకరుగా చేరిపోరు. తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఏదో భూమో గృహమో వాటికి మరమ్మతులు చేయించే ఆలోచనతోనే ఉంటారు తప్ప వాటిని తెగనమ్మేటటువంటి ఆలోచన ఏమాత్రం వీరికి ఇష్టం ఉండకపోవచ్చు. తప్పనిసరిగా మిగిలిన వారందరూ కూడా దాన్ని అంగీకరించవలసి రావచ్చు. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు
లలితాదేవిని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మానసిక సమస్యలు సంపూర్ణంగా పరిష్కరింపబడతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇప్పటికి ఉన్నటువంటి గృహాల సంఖ్య కాకుండా మరొక ఇంటిని కొనాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారం మాత్రమే కాకుండా మరొక వ్యాపార సంస్థను కూడా ప్రారంభించాలనే అభిప్రాయంలో ఉంటారు. వసతి గృహాన్ని ఒకదాన్ని నిర్మించి నెలసరి అద్దె దాని మీద వచ్చేందుకు తగినటువంటి కృషిని కూడా చేస్తూ కనిపిస్తారు. తమకున్నటువంటి రాజకీయపు అలాగే ఇతరమైనటువంటి పెద్దల పరిచయాలతో ఎప్పటికప్పుడు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా మాట పలుకుబడితో పరిస్థితుల్ని చక్కదిద్దుకుంటూ వస్తారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి దృఢత్వంతో ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యంతో ఉంటారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు తప్ప ఇబ్బంది కలిగిన రోజున తగినటువంటి సహాయం చేసే వ్యక్తి కోసం ప్రయత్నించడం అనే ఆలోచనలోనే ఉండరు. ముఖ్యంగా సంతానం తమదైనటువంటి విద్యా ప్రతిభని చూపించడం కోసమని ఎన్నో పరీక్షలు రాసినప్పటికీ కూడా అంత సత్ఫలితాలు లభించకపోవచ్చు. అయినా దుఃఖపడే అవకాశం, నిరాశతో ఉండే అవకాశం ఉండదు. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగం కంటే కూడా ఈ వ్యాపారమే మంచి ఆదాయ మార్గం అనే నిర్ణయానికి దాదాపుగా వచ్చేస్తారు. గురువారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అప్పటికప్పుడు సమాధానాన్ని చెప్పగల చురుకుతనం ఏర్పడుతుంది బుద్ధికి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నట్టుగా మాట్లాడతారు. సూటిగా మాట్లాడేటువంటి కారణంగా తాత్కాలిక విరోధాన్ని తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఖర్చు చేసేటటువంటి విషయంలో నూతనమైన గృహ అలంకరణలకి, నూతనమైన వస్తువులకి, నూతనమైన ఆభరణాలకి కొద్ది ఎక్కువ మొత్తంలోనే ఖర్చు పెట్టే విధానం గోచరిస్తోంది. ఆ కారణంగా తాత్కాలికంగా గృహంలో చిన్నదైనటువంటి సంఘర్షణ వాతావరణం ఏర్పడవచ్చు. పెద్దగా పట్టించుకున్నట్లయితే విశేషమైనటువంటి వాద వివాదాలు ఏర్పడతాయి. కానీ పట్టించుకోకుండా ఉండేలా పెద్దలు, అనుభవించినటువంటి వారు విషయాన్ని సర్దేస్తారు. గురువారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించినట్లయితే సర్వ విఘ్నాలు నివారింపబడతాయి. నిర్ణీత దిక్ ప్రయాణం లాభకరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అంతేకాక తప్పనిసరిగా ఒకసారి ఏవో సాంకేతిక కారణాల కారణంగా రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం సహకరించేటటువంటి కారణంగా వెనుకాడేటువంటి పరిస్థితి ఉండదు. ముఖ్యంగా బంధుజన ఆదరణ, మిత్రులతో చక్కనైనటువంటి అనుబంధం ఉండే కారణంగా వీరికి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏమాత్రము ఉండవు. శారీరకమైనటువంటి ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తని పాటించక తప్పదు. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష రసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. వాయువ్యతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగ లాభం అయిన కారణంగాను,
చక్కని ఉద్యోగం లభిస్తూ ఉండేటువంటి కారణంగాను, సౌకర్యాలు ఉద్యోగానికి సంబంధించినవి మరింతగా ఉండేటువంటి కారణంగాను అహంకార భావంతో ఉంటారు. ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడే తనం వారికి సొంతం అవుతూ ఉంటుంది. ఎప్పుడో చదువుకున్నటువంటి చదువు దానికి సంబంధించిన ఉద్యోగం రాకపోయినటువంటి కారణంగా మరో చదువు చదవాల్సినటువంటి కారణంగా ప్రతినిత్యము కూడా చదువుకుంటూనే గోచరిస్తారు. సంపూర్ణమైనటువంటి సమయాన్ని ఆ కొత్తదైనటువంటి కోర్సులో అభ్యసించడానికే సరిపోతూ ఉంటుంది. గురువారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే రుణాలన్నీ తొలగిపోయే అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అనుకూలత వీరికి గోచరించదు. తమకున్నటువంటి యంత్రాలు మరమ్మతులకి రావడం, వాహనాలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి వ్యతిరేకమైనటువంటి సంఘటనలే జరుగుతుండే కారణంగా మరింత మానసికంగా బలహీనలయ్యే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తుంటే పై అధికారులతో సమన్వయ భావం లేకపోవడం, పని ఒత్తిడిని మరింతగా చేస్తూ ఉండడం కారణంగా ఉద్యోగపు మార్పుని కోరుకుందాం అనిపిస్తూ ఉంటుంది. లేదా ఈ స్థలాన్నే విడిచిపెట్టి మరో ప్రదేశానికి వెళ్ళాలనేటువంటి ఊహ కూడా తాత్కాలికంగా కనిపించవచ్చు. గురువారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఎంతో దృఢంగా ఉన్నారని కనిపించినప్పటికీ కూడా మానసికంగా నిరుత్సాహభావంతో ఉంటారు. సొంతంగా ఏదో ఒక నిర్ణయాన్ని చేసి దాన్ని అమలు చేసేటటువంటి తీరులో ఉంటారు. ఏలిన నాటి శని కారణంగా తీసుకునే ప్రతి నిర్ణయము కూడా వ్యతిరేక దిశగానే ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకుండా ప్రయత్నించాలి. ముఖ్యంగా పత్తి మొదలైనటువంటి తోటలను వేసినటువంటి వారికి తాత్కాలికంగా నష్టం కలిగే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబ ఐకమత్యం సిద్ధింప చేస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చాంచల్య భావంతో ఉంటారు. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రేపు స్థిరంగా ఉంటుందనే నమ్మకం లేకుండా ఉంటారు. సకాలంలో భోజనం చేద్దామని అనుకున్నప్పటికీ కూడా ఏవో పనుల ఒత్తిడి కారణంగా అది సాధ్యపడకపోవచ్చు. సకాలంలో నిద్రపోవాలనేటువంటి ఆలోచన ఆరోగ్యపరంగా ఆరోగ్య అభివృద్ధి కోసమని చేయాలని భావించినప్పటికీ కూడా పని ఒత్తిడిలో అది సాధ్యపడే అవకాశం దానికి ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా మీనరాశి వారు వీరవెంకట సత్యనారాయణ స్వామిని పూజించి గోధుమ రవ్వని ప్రసాదంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం గురువారం సందర్భంగా సర్వరాశుల వారికి కలగాలని ఆకాంక్షిస్తూ స్వస్తి. నమస్కారం. మీరు జన్మించిన నెలను బట్టి ఏ దైవాన్ని పూజిస్తే, ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే, ఎటువంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాలలో చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా సోమాయ నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు పఠించాలి. అలాగే జనవరి నెలలో పుట్టిన వాళ్ళ మీద పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనవరి నెలలో పుట్టిన వాళ్ళు శివారాధన ఎక్కువగా చేయాలి. శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.
అలాగే ఫిబ్రవరి నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా నవగ్రహ ఆలయానికి వెళ్ళి కుజగ్రహం దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అలాగే కుజగ్రహం అనుగ్రహం కలగాలంటే వీలైనప్పుడల్లా నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపిస్తూ ఉండాలి. ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళ మీద దుర్గాదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో జన్మించిన వాళ్ళు దుర్గాదేవిని పూజించటం, దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మార్చి నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మార్చి నెలలో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసి బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠిస్తే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మార్చి నెలలో జన్మించిన వారి మీద త్రిమూర్తుల ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. కాబట్టి మార్చి నెలలో జన్మించిన వాళ్ళు బుధ మంత్రాన్ని పఠించడంతో పాటుగా రోజు ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమః అని త్రిమూర్తులను కూడా స్మరించుకుంటూ త్రిమూర్తుల మంత్రాన్ని పఠించినట్లయితే జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి గురుస్వరూపమైన దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని పూజిస్తే ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఏప్రిల్ నెలలో జన్మించిన వారి మీద కుబేరుడి ప్రభావం పనిచేస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఏప్రిల్ నెలలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా కుబేర ముగ్గును గృహంలో ఏర్పాటు చేసుకోవటం, ఓం సం కుబేరాయ నమః అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు పఠించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే మే నెలలో జన్మించిన వాళ్ళ మీద శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి మే నెలలో జన్మించిన వాళ్ళు శుక్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి ప్రతిరోజు కొద్దిగా పన్నీరు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. శుక్రుడిని ప్రసన్నం చేసుకోవటానికి తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. అలాగే మే నెలలో జన్మించిన వారి మీద గంగాదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి మే నెలలో జన్మించిన వారు వీలైనప్పుడల్లా గంగా స్నానం చేస్తే చాలా మంచిది. గంగా స్తోత్రాన్ని పఠించినా విన్నా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే జూన్ నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద శనిగ్రహం ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఎక్కువగా శని విగ్రహానికి తైలాభిషేకం చేయటం, రావి చెట్టుకు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే జూన్ నెలలో జన్మించిన వాళ్ళకి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆంజనేయుడి ప్రభావం పనిచేస్తుంది. కాబట్టి శనివారం ఆంజనేయ ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే జూలై నెలలో జన్మించిన వాళ్ళ మీద రాహు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. రాహు ప్రభావం పుట్టల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జూలై నెలలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా ఆదివారం పాము పుట్ట దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే జూలై నెలలో జన్మించిన వాళ్ళకి నాగదేవతల ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జూలై నెలలో జన్మించిన వాళ్ళు నాగదేవతల విగ్రహాలకు పాలు పోయటం, నాగదేవతల విగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళు వీలైనప్పుడల్లా గోమాతకు నానబెట్టిన ఉలవల ఆహారంగా తినిపించడం, సునకాలకు రొట్టెల ఆహారంగా వేయటం ద్వారా కేతువును ప్రసన్నం చేసుకోవచ్చు. ఆగస్టు నెలలో జన్మించిన వాళ్ళకి విష్ణు కృప ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు విష్ణు ఆలయ సందర్శనం చేస్తే జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. సెప్టెంబర్ నెలలో జన్మించిన స్త్రీ పురుషుల మీద కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి రోజు ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అలాగే సెప్టెంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి ఆంజనేయుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో పూజ చేయించుకోవటం, సింధూర పూజ చేయించుకోవటం ద్వారా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి పౌర్ణమికి వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు వెన్నెల్లో ఉంచి ఆ పాలు స్వీకరిస్తూ ఉండాలి. అప్పుడు అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి చంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అక్టోబర్ నెలలో జన్మించిన వాళ్ళకి గణపతి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేస్తే జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకుంటే మంచిది. నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళకి లక్ష్మీదేవి
లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా శ్రీ సూక్తము, కనకధారా స్తోత్రం పఠించడం లేదా శ్రవణం చేయడం ద్వారా నవంబర్ నెలలో జన్మించిన వాళ్ళు తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. చివరగా డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద రాహుకేతువులిద్దరి ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవటం మంచిది. లేదా జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, జంటనాగుల విగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటం ద్వారా రాహుకేతువులను ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళ మీద కాళికాదేవి ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ నెలలో జన్మించిన వాళ్ళు కాళికా ఆలయ దర్శనం చేయటం, ప్రతి నెలలో అమావాస్య రోజు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి మీరు పుట్టిన నెలను బట్టి ఏ గ్రహం మీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందో ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటం, ఏ దేవత అనుగ్రహం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుని ఆ దేవతను ప్రసన్నం చేసుకోవటం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే రేపు శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు మహిళామణులు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.